అంటే అతన్ని ట్రాక్ చేసి పోయినాము. పోయిన తర్వాత తలుపు కొడితే అతనికి ఒక సెన్స్ అయినట్టుంది. చాలాసేపు తలుపు తెలియలేదు, ఆ లోపల కొడితే డాటా అంతా వాపప్ చేశాడు. సో దాని తర్వాత తలుపు తీశాడు. ఇంకా గట్టిగా కొట్టేసరికి సెక్యూరిటీ వాళ్ళని కొద్దిగా అక్కడ మేనేజ్మెంట్ తోటి తీశాడు. తీసిన తర్వాత ఆ ల్యాప్టాప్స్ కూడా హైడ్ చేశాడు. అక్కడ బాత్రూంలో అక్కడ పైన పెట్టేశాడు. అక్కడ హైడ్ చేసి మొత్తం సర్చ్ చేసి ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్లు, సిపియూలు, మొబైల్ ఫోన్స్, అతన్ని చెక్ బుక్స్, అతనికి ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఐ అకౌంట్ రెండు ఉన్నాయి. చెక్ బుక్స్, కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మొత్తం అంతా రికవరీ చేసినాడు. ఆయనతో పాటు ఎవరున్నారు ఇంట్లో? ఒక్కడే, సింగిల్. ఓన్ ఫ్లాట్ అది? ఓన్ ఫ్లాట్. షాక్ అవ్వలేదా ఎవరు ఆయన? అతను అంటే షాక్ అయ్యాడు. దేనికోసం వచ్చారు అంటే ట్యాక్స్ ఏమైనా ఎగ్గొడుతూ నేను ట్యాక్స్ కోసం వచ్చానని అతను అనుకున్నాడు. దాని తర్వాత మేము మాట్లాడేదాన్ని పట్టుకొని అనుకున్నాడు. దాని తర్వాత ఆయనకు ఒక అర్థమైపోయింది అనమాట. అంటే జిఎస్టీ ఆఫీసర్స్ అనుకున్నాడు, జిఎస్టీ ఆఫీసర్స్ అనుకుని తీయలేదు అని అంటాడు ఆయన. మిమ్మల్ని చూసాక మాట్లాడాక ఏమన్నాడు? మాట్లాడాక ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఇంకా చెప్పాడు. ఆశ్చర్యపోయాడు చెప్పాడు. ఇంకా అంటే చెప్తున్నాడు ఆయన, అంటే నేను అంటే మనం ఇంతకుముందు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ ఈ పైరసీ దాని గురించి మొత్తం న్యూస్ అతనికి ఉంది, అండర్స్టాండ్ ఉంది, ఒక సినిమా ఒక పిక్చర్ ఉంది ఆయనకి ఆయన మైండ్ లో. సో అతను ఫస్ట్ లో అనుకున్నాడు, బట్ దాని తర్వాత ట్యాక్స్ ఆఫీసర్స్ ఏమో అనుకున్నాడు అని అంటున్నాడు. బట్ ఎంతవరకు అది వాస్తవం తెలియదు. బట్ అతని తర్వాత ఒక 15 నిమిషాలు